బ్రేకింగ్ న్యూస్. అనపర్తి టీడీపీలో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. 3 రోజులుగా అసంతృప్త జ్వాలలు చల్లారడం లేదు. అనపర్తి టికెట్ను బీజేపీకి ఇవ్వడంతో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధిష్టానం బుజ్జగించేందుకు ప్రయత్నించిన నల్లిమిల్లి వెనక్కు తగ్గడం లేదు. నల్లిమిల్లికి న్యాయం జరగాలి అంటూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారాయన. ఆయన తల్లిని రిక్షాలో కూర్చోబెట్టుకొని తండ్రి ఫోటోతో పాదయాత్ర చేస్తున్నారు. మధురవాడ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు రామకృష్ణారెడ్డి. 5 రోజుల పాటు గ్రామాల్లోనే ఉంటాను అంటున్నారు నల్లిమిల్లి. ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుంటానని అంటున్నారు. నన్ను గెలిచే ధైర్యం లేకే వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో కలిసి కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. అనపర్తిలో టీడీపీని భూస్థాపితం చేయడానికి ప్లాన్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లిమిల్లిని బుజ్జగించడానికి నల్లిమిల్లి నివాసాన్ని దగ్గరకు వచ్చారు. ఆయన ఇంటికి వచ్చారు టీడీపీ నాయకులు. టీడీపీ నాయకులకు కూడా నల్లిమిల్లి అనుచరుల నుంచి నిరసన సెగ తగిలింది. చినరాజప్ప, గోరంట్ల రంగారావులను నల్లిమిల్లి అనుచరులు, అక్కడ కార్యకర్తలు నిలదీశారు. అక్కడ జరుగుతున్న పరిణామాలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తాము అని వెనక్కి వెళ్ళిపోయారు నల్లిమిల్లి నివాసానికి వచ్చిన టీడీపీ నేతలు. ఒక్కసారి ఏం జరుగుతుందో, ఆయన పాదయాత్రలో ఏం అడుగుతున్నారో చూద్దాం. చూసుకో తప్పకుండా అందరూ రామకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేయాలి. తల్లి ఈ అన్యాయాన్ని మీరు అందరూ కలిసి ఎదిరించాలి. మీరందరూ తోడుగా ఉండాలి. మీరు ఎలా చెప్తే అలా ముందుకెళ్తాం. మీరే చెయ్యాలి. మీరందరూ కలిసి చేస్తేనే కానీ ఇది అవ్వదు. అందుకని మీ అందరూ తోడుగా ఉండాలి. అమ్మా మీరు నల్లిమిల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో, అక్కడ బీజేపీకి టికెట్ కేటాయించడంతో నల్లిమిల్లి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లిమిల్లి ఆయన తల్లిని రిక్షాలో కూర్చోబెట్టుకొని ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. తనకి టికెట్ కేటాయించినట్లయితే నియోజకవర్గంలో టీడీపీ బతుకుతుందని, అక్కడ టీడీపీని భూస్థాపితం చేయడానికే ఈ విధమైన కుట్రలు చేస్తున్నారు. బీజేపీతో కలిసి వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు అంటూ నల్లిమిల్లి అంటున్నారు. నల్లిమిల్లి ఆర్టీవీతో మాట్లాడారు. మా ఆర్టీవీ ప్రతినిధి ప్రకాష్ మరింత సమాచారం అందిస్తారు. టీడీపీ, జనసేన అలాగే బీజేపీ పొత్తులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరిలో ఉన్నటువంటి అనపర్తి సీటు బీజేపీకి వెళ్లడంతో అక్కడ అంతా కూడా టీడీపీ అసంతృప్తి జ్వాలలు అయితే నెలకొన్నాయి. నిన్న నుంచి కూడా ఆందోళన అయితే మిల్లంటి పరిస్థితులతో మరో పక్కన నల్లమల్లికి న్యాయం జరగాలంటూ ఆయన అయితే ఒక కార్యాచరణ కూడా రూపొందించారు. ఏదైతే కార్యకర్తలు నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళ నిర్ణయం మేరకే నేను ముందుకు వెళ్తాను, ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళి అక్కడ ఏదైతే నిర్ణయం తీసుకుంటో 5 రోజుల కార్యాచరణ అయితే రూపొందించుకుని ప్రజల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మహేంద్రవాడలో ఆయన తనకు
నల్లమల్లికి న్యాయం జరగాలంటూ ఏదైతే బీజేపీకి టికెట్ కేటాయించారో టీడీపీ గత కొన్నాళ్ళు 40 సంవత్సరాలుగా తన కుటుంబ సభ్యులు ఆ నల్లమల్లి మూలారెడ్డితో పాటు తన తల్లి అందరూ కూడా ఇక్కడ ఎన్నో కాలం నుంచి ఉన్నారు. అలాగే టీడీపీ కొంచెం ఎంతో కూడా కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో కేసులు పెట్టించుకున్నాము. అయినా సరే ఇప్పుడు టీడీపీకి టికెట్ కేటాయించకపోవడంతో కార్యకర్తలు ఏమైపోవాలి, కార్యకర్తలకు అండగా ఏ విధంగా ఉండాలని కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునేందుకు రామకృష్ణారెడ్డి అయితే ఇప్పుడంతా కూడా అందరూ కూడా ప్రజాభిప్రాయ సేకరణ అయితే అడుగుతున్న పరిస్థితి ఉందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ బీజేపీ పొత్తులో భాగంగా వెళ్ళిన సీటు కోసం ఇప్పటికే పెద్దలు టీడీపీ పెద్దలందరూ కూడా మీతో సంప్రదింపులు చెప్పారు. మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈరోజు ఏ కార్యాచరణ పెట్టారు? వాళ్ళు నిన్న కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకున్న మేరకే ఇవాళ అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ మొదలుపెట్టాం. నల్లమెల్లికి న్యాయం జరగాలి అనే పేరుతో ఒక పాంప్లెట్ని రూపొందించి ఈ పాంప్లెట్ని ప్రజలకి పంపిణీ చేయడం జరుగుతుంది. న్యాయం కోసం నల్లమిల్లి అనే పేరుతో దీనిపైన ప్రజల్ని వారి అభిప్రాయం తెలియజేయమని అడుగుతూ ఉంటే ప్రజల నుంచి ఒక అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. 42 సంవత్సరాలుగా మీ కుటుంబం తెలుగుదేశం పార్టీకి అంకితమైపోయిన పరిస్థితి మాకు తెలుసు. మీరు ఏ విధంగా కష్టపడ్డారో తెలుసు. ఈ 5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలుసు. అయినప్పటికీ పార్టీ కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం మీరు నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. మీ వెంట మేమంతా ఉంటామని వాళ్ళ ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందరూ సామూహికంగా ముందుకొచ్చి ప్రతి ఇంటి దగ్గర కూడా హారతులు పట్టి వారి అభిప్రాయం వ్యక్తం చేస్తూ వారి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇది మరి మా కుటుంబ సమేతంగా ఏదైతే 42 సంవత్సరాలతో ఒక అనుబంధం పెనవేసుకుందో ఆ అనుబంధంతో ఇవాళ మా కుటుంబం అంతా కలిసి ప్రజల ముందుకు రావడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రధానంగా ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మిమ్మల్ని ఇండిపెండెంట్గా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారండి అందరూ కూడా? వారు ఒకటే చెప్తా ఉన్నారు, మీ నిర్ణయం తీసుకుంటే మీ నిర్ణయం వెంట మేమంతా ఉంటాము అని. నా 5 రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత 4 రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత అప్పుడు మరలా కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తాం. అంటే ఈరోజు పార్టీ పెద్దలు రావడం జరిగింది, నియోజకవర్గంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది, మాజీ ఎమ్మెల్యేలు. వాళ్ళందరూ కూడా ఎటువంటి సూచనలు ఇచ్చారు? చంద్రబాబు గారితో ఎటువంటి మాటలు మాట్లాడారు? నిన్న మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారి ఫోన్లో మాట్లాడడం జరిగింది. నాతో దాదాపు 25 నిమిషాల సేపు మేము ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది. వారు కూటమిలో ఏర్పడుతున్న ఇబ్బందులు, అందువల్ల ఇటువంటి నిర్ణయాలు వచ్చే పరిస్థితులు వారు వివరించడం జరిగింది. నేను కూడా నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా నేను పనిచేసిన పనితీరుని మీరు అనేక సమావేశాల్లో మెచ్చుకున్న సంగతిని వారికి గుర్తు చేశా. అదేవిధంగా అనపర్తిలో ఇదేం కర్మ కార్యక్రమానికి వచ్చినప్పుడు పోలీసులు అడ్డగిచ్చినప్పుడు నడిపించి తీసుకొచ్చి బహిరంగ సభను విజయవంతం చేసిన సందర్భంలో కూడా జిల్లా నాయకులందరి ముందు నన్ను ప్రశంసించిన సంగతి ఇవన్నీ గుర్తు చేసి, ప్రధానంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కోరింది ఏమిటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక బలహీనమైన అభ్యర్థి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ పోటీలో లేని పరిస్థితి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో పూర్తిగా బలహీనమైపోతూ ఉంది. ఏదైతే తెలంగాణలో ఇవాళ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఉందో ఆ విధంగా అనపర్తిలో తయారయ్యే ప్రమాదం ఉంది. దాని నుంచి తెలుగుదేశం పార్టీని రక్షించుకోవడం నా విధి, పార్టీ అధ్యక్షునిగా మీ విధి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా తెలుగుదేశం పార్టీని ఇక్కడ కాపాడతారో అది నిర్ణయం చెయ్యండి అని వారికి చెప్పడం జరిగింది. అంటే మీరు ఒక బలమైన ఆరోపణ కూడా చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ టీడీపీని ఎటువంటి నామరూపాలు లేకుండా చేయడానికి ఇటువంటి నిర్ణయం తీసింది, ఒక వ్యూహం పన్ని ఏ విధంగా చేశారన్న ఒక ఆరోపణ కూడా చేస్తున్నారు. అది ఏ విధంగా అని చెప్తున్నారు? అది 100కి 100%, 100కి 200% నిజం. నిన్నటి రోజున కూడా గొల్లల మామిడాడకు చెందిన కొంతమంది వైసీపీ నాయకులే బీజేపీ అభ్యర్థిత్వం కోసం కొంతమందిని నేరుగా వారి కారులో తీసుకుని వెళ్ళి పరిచయం చేసే కార్యక్రమం చేపట్టారు. స్వయంగా శాసనసభ్యులు వారి బావమరుదులు అనేక మందికి ఫోనులు చేసి బీజేపీ అభ్యర్థిత్వం తీసుకోమని, బీజేపీ తరఫున పోటీ చేయమని, వారికి ధన సహాయం ఇస్తామని ప్రలోభపరచడం జరుగుతూ ఉంది. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వైసీపీ కుట్ర దీనిలో భాగమని. ఇవాళ తెలుగుదేశం పార్టీని ఇక్కడ నామరూపాలు చేయకుండా చెయ్యాలి, తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయేలా చెయ్యాలి, రామకృష్ణారెడ్డి మూలారెడ్డి గారి కుటుంబాన్ని ఉనికి లేకుండా చెయ్యాలి. అదే లక్ష్యంతో వైసీపీ పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? 5 రోజుల తర్వాత కార్యాచరణ తర్వాత ఒకవేళ బీజేపీ చేయాలో వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఒకవేళ నిర్ణయం చెప్పిన మేరకు మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారు? అది కార్యకర్తలతో ఆ రోజు ఆలోచన చేసిన తర్వాత మరలా ఇవాళ ప్రజల అభిప్రాయం, కార్యకర్తలు అందరూ ఉన్నారు నాతో, కార్యకర్తలందరూ కూడా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు, ప్రజల అభిప్రాయం తెలుస్తూ ఉంది. ఇవన్నీ అయిన తర్వాత కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది.
మేము ఒకటే డిమాండ్ చేసేది, చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, పురంధరేశ్వరి గారి బీజేపీ అధ్యక్షులని కోరేది, ప్రతి స్థానంలో బలమైన అభ్యర్థి ఉండాలి, ప్రతి అసెంబ్లీ స్థానంలో బలమైన అభ్యర్థి ఉండాలి. అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ఈ గద్దె దించడం అనేది సాధ్యపడుతుంది. ఒక్కచోట బలహీన పడితే దాని ప్రభావం అనేక ప్రాంతాల్లో ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు నివారించి కూటమిలో అందరూ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుని బలమైన అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలపాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరో పక్కన వైసీపీ చూసుకుంటే గెలుపు గుర్రాల కోసమే అని చెప్పేసి ప్రధానంగా అభ్యర్థి టికెట్లు కూడా ఒకరి నుంచి ఒక చోట మారుస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు గెలుపు గుర్రంలో ఉన్నటువంటి మిమ్మల్ని మార్చడానికి ఈ పరిణామాన్ని కూడా కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏ విధంగా చెప్తారు? ఇది వైసీపీ కుట్రలో భాగం అనేది స్పష్టమవుతూ ఉంది. నేను నా ప్రధాన ధ్యేయం కార్యకర్తలను రక్షించుకోవాలి. 5 సంవత్సరాలుగా నాతో పాటు ప్రయాణం చేస్తున్న కార్యకర్తలను రక్షించాలి. ఇటీవల కాలంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి నన్ను నమ్మి వచ్చిన కార్యకర్తలను రక్షించుకోవాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడాలి. ఈ 3 నా ప్రధాన లక్ష్యాలు. చూస్తున్నాం ఇది పరిస్థితి. తన కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా నల్లమల్లికి న్యాయం జరగాలంటూ ఈరోజు కార్యక్రమం అయితే చేపట్టారు. 5 రోజుల కార్యాచరణ మన తన తల్లితో పాటు అందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. రోడ్డు మీద చూస్తున్నాం ఒక రిక్షాలో తనను ఎక్కించుకొని నల్లమల్లికి న్యాయం చేయాలంటూ ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మేమంతా ఉంటామంటూ అక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. తన నల్లమల్లి మూలారెడ్డి ఒక ఫోటో తండ్రి ఫోటో పెట్టుకుని ఫోటోతోనే వాళ్ళంతా కూడా ఇది మొత్తం ఊరు ఇంటింటికి తిరుగుతూ తమ అభిప్రాయాన్ని అయితే తెలియపరుస్తున్నారు. అలాగే వాళ్ళ ఏ విధంగా ముందుకెళ్ళాలి, కార్యాచరణ ఏ విధంగా రక్షించుకోవాలనే దాని మీద ఆ కార్యాచరణ అయితే రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కన తన తల్లి నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మూలారెడ్డికి సంబంధించిన ఫోటోతో మనం రిక్షా పైన వెళ్ళి న్యాయం జరగాలంటూ న్యాయం కోసం నల్లమల్లి అంటూ ఈ విధంగా ప్రచారం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అనపర్తి మండలంలో ఉన్నటువంటి మహేంద్రవాడ గ్రామంలో ఈరోజు కార్యాచరణ అయితే మొదలుపెట్టారు. కార్యాచరణ మొదలుపెట్టిన విధంగానే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నటువంటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కార్యకర్తలందరూ కూడా ఒకటే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మేమంతా ఉంటామంటూ న్యాయం చేయాలంటూ, అలాగే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఈ విధంగా అన్యాయం జరిగింది, అలాగే పొత్తులో భాగంగా ఈ విధంగా జరిగిందంటూ భారీగా కార్యకర్తలు ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి. 5 రోజుల పాటు కూడా ప్రతి గ్రామంలోనూ తిరిగి తమ నిర్ణయాన్ని కూడా ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత ప్రజలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారం ముందుకెళ్లేందుకు మేమంతా కూడా ఇక్కడ సిద్ధపడుతున్నామని చెప్పేసి అన్నారు. మరో పక్కన మొత్తం వైసీపీ మీద కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో చూసుకుంటే ప్రధానంగా కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ టికెట్ను చేయడానికి కుట్రల పని బీజేపీకి ఇవ్వాలనేది క్లియర్ కట్గా ఇటువంటి ఒప్పందాలు కదిలిన నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా చేశారని చెప్పేసి వాళ్ళైతే ఆరోపణ చేస్తున్న పరిస్థితి మరో పక్కన ఉంది. నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు, కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా ముందుకెళ్తారంటూ అందరూ కూడా ఒక ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొన్నాయి. ఈ రోజు ప్రజాభిప్రాయం మొదటి రోజు అయితే ప్రారంభించారు. మనం మరో 4 రోజులు వివిధ గ్రామాలు తిరిగి ప్రజలు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా నిర్ణయం బట్టి ఇప్పుడు ఉన్నటువంటి 40 సంవత్సరాల పైగా ఉన్నటువంటి టీడీపీ కంచుకోటగా తెచ్చిన అనపర్తిని ఏ విధంగా కాపాడుకోవాలనేది కూడా ఒక కార్యకర్తల నిర్ణయం మేరకే ముందుకు వెళ్తామంటూ నల్లమల్లి రామకృష్ణారెడ్డి అయితే చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు అధిష్టానం అయితే పిలిచింది, అలాగే పార్టీ పెద్దలు కూడా రావడం జరిగింది. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు నిమ్మకాయల చంద్రరాజుతో పాటు కొంతమంది నియోజకవర్గ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చి కలిసిన తర్వాత అభిప్రాయం ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఏ విధంగా స్టెప్ తీసుకోబోతున్నారని కూడా బుజ్జగించే పని కూడా పక్కన జరుగుతున్నప్పటికీ కానీ ప్రజాభిప్రాయంతో పాటు కార్యకర్తల వాళ్ళందరూ కూడా మాకు అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా రక్షించాలని ఉద్దేశంతో వాళ్ళ అభిప్రాయం వరకే నేను వెళ్తాను. నేను 5 రోజుల కార్యాచరణ తర్వాత నా నిర్ణయం చెప్తానంటూ పక్కన నల్లమల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణకి అయితే ముందుకెళ్తున్న పరిస్థితి. మొదటి రోజు వెళ్ళారు, 4 రోజుల పాటు మళ్ళీ తిరిగిన తర్వాత తన నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారనేది కూడా మొత్తం నియోజకవర్గంలో ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొన్నాయని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కేవలం బాలితో ప్రకాష్ RTV అనపర్తి నుంచి. Hey!